ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచారు. మహిళలతో నైట్ షిఫ్ట్లో పని చేయించుకోవడానికి అనుమతిస్తూ చేసిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. శాసనమండలిలో 10 గంటల పెంపు తీర్మానాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష వైసీపీ శాసనమండలి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించుకుందని, ఆ అమరుల త్యాగానికి స్ఫూర్తిగానే యావత్ కార్మిక వర్గం మేడే జరుపుకుంటుందని, నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 10 గంటల పెంపు చట్ట సవరణ జరగలేదని, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మెప్పు కోసం ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు తాకట్టు పెట్టాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మొన్న 20వ తేదీన అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి 10 గంటలు పెంచుతూ తీర్మానం చేశారు. ఈ రోజు వరకు ఈ దేశంలో, ప్రపంచంలో 8 గంటల పనిదినం అనేది అమల్లో ఉంది. మన దేశంలో లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం తెచ్చినాక దాన్ని అమలు చేసే పనిలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 8 గంటల పనిదినాన్ని 10 గంటల నుండి 13 గంటల వరకు యాజమాన్యం చేయించుకోవచ్చు అని చెప్పి తీర్మానం అసెంబ్లీలో చేసింది. ఈ రోజు శాసన మండలికి ఆ తీర్మానాన్ని పంపించి శాసన మండలిలో ఆమోదానికి పెడుతుంది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. 8 గంటల పని దినాన్ని ప్రపంచ కార్మిక వర్గం పోరాడి సాధించుకుని 139 సంవత్సరాలు అవుతుంది. ఈ 139 సంవత్సరాల చరిత్రలో ఈ 8 గంటల పనిదినం జోలికి ఏ ఒక్క నాయకుడు రాలేదు. చివరికి యాజమాన్యాలు కూడా రావడానికి వెనుకడు చేశాయి. 8 గంటల పని దాటి చేస్తే ఓటీ ఇచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చట్టంగా ఉంది, ఈ దేశంలో చట్టంగా ఉంది. దానికి తూట్లు పొడిచే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యజమానులకి సేవ చేసేటట్టు, కార్మికులకి నష్టం చేసేటట్టు, యజమాని సేవల్లో తరిస్తున్నట్టు ఈ చట్టాన్ని చేశారు. బీజేపీ